హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ద్రాక్షారామం వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వీడియో సేవ్ చేసుకోండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు నేను ద్రాక్షారామం ఎలా వెళ్ళానో ఫుల్ జర్నీ మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా అక్కడ దగ్గరలో ఏమేం ప్లేసెస్ విజిట్ చేయొచ్చో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ద్రాక్షారామం వెళ్ళడానికి చాలా బస్ స్టాప్స్ నుండి డైరెక్ట్ బస్ అయితే ఉంటుంది. ఒకవేళ డైరెక్ట్ బస్ లేకపోతే రావులపాలెం నుండి ఎలా వెళ్ళొచ్చో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే మనం రామచంద్రపురం అయితే రీచ్ అవ్వాలి. రామచంద్రపురం వచ్చేసి మనకి 25 to 30 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట రావులపాలెం నుండి. మనం ఎక్కడి నుంచి అయినా సరే రామచంద్రపురం రీచ్ అయిపోతే అక్కడ నుంచి అయితే మనకి చాలా దగ్గర అనమాట ద్రాక్షారామం. బస్ టికెట్ వచ్చేసి 40 to 50 రూపీస్ అయితే ఉండొచ్చు నాకు తెలిసి. నుంచి ద్రాక్షారామం ఒక 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడ మనకి 15 to 20 రూపీస్ అయితే తీసుకుంటారు. ఆటో గానీ లేకపోతే బస్ గానీ ఉంటుంది. మేమైతే ఇప్పుడు బస్ మీద వెళ్ళట్లేదు, ఓన్ వెహికల్ మీద వెళ్తున్నాము. జొన్నాడ ఏటుగట్టు మీద నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. వయ్యా కోటిపల్లి నుండి ద్రాక్షారామం అయితే ఇప్పుడు రీచ్ అవ్వాలి. వెళ్ళే దారి అయితే చాలా బాగుంటుంది. పెద్ద వెహికల్స్ కి అయితే ఇబ్బంది ఉండదు. సో వాళ్ళు వయ్యా ఆలమూరు నుండి రామచంద్రపురం రీచ్ అయ్యి అక్కడ నుంచి ద్రాక్షారామం వెళ్ళడం అయితే బెస్ట్ రూట్. నెక్స్ట్ ఇంకా కాకినాడ వైపు నుంచి వస్తే అక్కడ నుంచి 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ద్రాక్షారామం. 40 to 60 రూపీస్ అయితే ఉంటుంది అనమాట పర్ పర్సన్. అక్కడ నుంచి మనం ద్రాక్షారామం అయితే ఈజీగా చేరుకోవచ్చు. ద్రాక్షారామం అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్ బయట పూజా సామాగ్రి అలాగే కొబ్బరికాయలు అవి అమ్ముతారు, కావాలంటే మనం తీసుకోవచ్చు. మనం మెయిన్ టెంపుల్ కి ఎంటర్ అవ్వే ముందు ఫస్ట్ అయితే వినాయకుని దర్శనం అయితే జరుగుతుంది అనమాట. అక్కడ దర్శనం చేసుకుని టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వడం. ద్రాక్షారామంలో ఉన్న ఈ భీమేశ్వర ఆలయం పంచారామంలో ఒకటి. ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. పైకి వెళ్ళడానికి కూడా మనకి మార్గం అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనము పైన అయితే ఉన్నాము. టెంపుల్ లోపలికి రాగానే మనకి చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇదే ఆలయంలో అష్టాదశ శక్తి పీఠంలో 12వ శక్తి పీఠం శ్రీ మాణిక్యాంబ అమ్మవారిని అయితే మనం దర్శించుకోవచ్చు. ఇలా దర్శనం అయిన తర్వాత టెంపుల్లో కాసేపు గడిపి బయటకైతే వచ్చేసాము. బయట నుండి మనకి టెంపుల్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇంకా మనం ఈ ఆలయంలో వీరభద్ర స్వామిని అలాగే వాయులింగం ఇంకా దీంతో పాటు కాలభైరవుని దర్శనం అయితే చేసుకోవాలి. టెంపుల్ నుంచి కొద్దిగా బయటికి రాగానే మనకి నందీశ్వరుడు అయితే దర్శనం ఇస్తారు. అక్కడ నుంచి కొద్దిగా ఫ్రంట్కి రాగానే ఒక పెద్ద రావి చెట్టు అయితే కనిపిస్తుంది. ఈ రావి చెట్టు దగ్గరే ఇక్కడైతే మనకి నాగదేవులు అయితే కనిపిస్తారనమాట. ఈ రావి చెట్టు ఇంచుమించుగా 1000 సంవత్సరాల పురాతనమైంది అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. తర్వాత ఇక్కడ నుంచి మనం కోనేరు దగ్గరికి అయితే వెళ్దాము. రావి చెట్టు దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రంట్కి వస్తే మనకి ఇలాగా కోనేరు అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కాసేపు గడిపి ఇంకా అక్కడ నుంచి చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్ని తిరిగి ఇంకా అక్కడ ఉన్న ఆలయాల్లో అయితే దర్శనం అయితే చేసుకుందాము. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. ఇక్కడే మనకి కాలభైరవ స్వామి ఇంకా వీరభద్ర స్వామి అయితే దర్శనం ఇస్తారు. ఇక్కడ దర్శనం చేసుకుని ఇంకొద్దిగా అయితే మనం ఎదరికైతే వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఈ ఆలయం చుట్టూ తిరుగుతున్నప్పుడు మనకైతే చాలా పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. అలాగే మనకి చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్లోనే ఇదివరకు మనకి అన్నదానం అయితే జరిగేది. ఇప్పుడు బయటకైతే షిఫ్ట్ చేసేసారు. ఇప్పుడైతే మేము ప్రసాదాలు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ ప్రసాదాలు తీసుకునే ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే మనకి మెయిన్ ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడే మనకి ప్రసాదాలు అలాగే మనం విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇక్కడైతే ఇవ్వచ్చు. ఇక్కడ మేము ప్రసాదం తీసుకుని మళ్ళా టెంపుల్ దగ్గర కాసేపు అయితే గడిపి అక్కడ నుంచి అన్నదానం జరిగే చోటుకైతే వెళ్తున్నాం అనమాట. ఇదే మనకి అన్నదానం జరిగే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడంతా మనకి అన్నదానం అయితే జరుగుతుంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే మేము వచ్చినప్పుడు మీకు ఇందాక చూపించే కదా ఆ ప్లేస్లో అయితే జరిగేది. ఇప్పుడైతే ఇక్కడికైతే షిఫ్ట్ చేశారనమాట. ఇంకా మనం అన్నప్రసాదం తినేసి ఇక్కడ నుంచి మనమైతే ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలి.
ద్రాక్షారామంలో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మేము కోటిపల్లి అయితే రీచ్ అయ్యాము. కోటిపల్లిలో ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. మేము వచ్చేసరికి 12 దాటడం వల్ల టెంపుల్ అయితే ప్రస్తుతానికి క్లోజ్ అయితే ఉంది. ఇంకొక 1 to 2 hours లో టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు. ఈ టెంపుల్ కే మనం వచ్చింది. ద్రాక్షారామం వచ్చినప్పుడు ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అక్కడ నుంచి నాకు తెలిసి ఒక 5 to 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బయట ఒక బోర్డు మీద మనకి బస్సు ఎప్పుడు వస్తుందో ఆ స్కెడ్యూల్స్ మొత్తం ఇక్కడైతే మెన్షన్ చేశారు. ద్రాక్షారామం టెంపుల్కి వెళ్ళినప్పుడు కొద్దిగా ఎర్లీగా అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే 12 PM తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసి మళ్ళీ ఒక 2 to 3 hours మళ్ళీ ఓపెన్ అయితే చేస్తారనమాట. మనం కరెక్ట్గా 12 PMకి వెళ్తే కొద్దిగా ఇబ్బంది పడాలి. సో అందుకని చెప్పేసి కొద్దిగా ఎర్లీగా బయలుదేరడమే బెస్ట్. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడికి వచ్చేసరికి మాకు 12 PM దాటేసింది కాబట్టి ఇప్పుడైతే క్లోజ్లో ఉంది. కాసేపట్లో టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు. ఇంకా బయటకు వచ్చి చూస్తే మాకైతే ఈ విజువల్ అయితే కనిపించింది. ఇప్పుడు మనం ద్రాక్షారామం రీచ్ అవ్వడానికి ఇంకొక ఈజీ రూట్ అయితే ఉంది. అది చూద్దాం పదండి. ఇది మనకి కోటిపల్లిలోనే ఉంటుంది. కోటిపల్లి దగ్గర ఒక రేవ్ ఉంటుంది. ఆ రేవ్ దగ్గరికి డైరెక్ట్గా వస్తే మనకైతే ఇక్కడ ఒక ఈజీ రూట్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి అమలాపురంకి కనెక్ట్ అయ్యి అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు కోటిపల్లి రేవ్ దగ్గర అయితే ఉన్నాము. అక్కడ కనిపిస్తున్నాయి కదా పంట్లు ఇంకా పడవలు అయితే ఉంటాయి. ఇక్కడ మనకి ఫుల్ పీస్ఫుల్గా అయితే ఉంటుంది. మొత్తం నేచర్తో అయితే నిండిపోయి ఉంటుంది అనమాట. ఆల్రెడీ మేము ద్రాక్షారామం ఒకసారి వచ్చినప్పుడు ఈ రూట్ నుంచి అయితే వచ్చాము. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా ఉంటుంది. ఒకవేళ చూడకపోతే చూసేయండి. ఒకవేళ మనం ద్రాక్షారామం అమలాపురం నుండి రావాలనుకుంటే ఇదైతే బెస్ట్ రూట్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గోదావరి నుంచి మనకైతే పంటి మీద ప్రయాణం అయితే జరుగుతుందన్నమాట. కోసం ఫస్ట్ మనం అమలాపురం నుండి ముక్తేశ్వరం రీచ్ అయిపోయి అక్కడ నుంచి పంటి ప్రయాణం మీద డైరెక్ట్ గా కోటిపల్లి అయితే రీచ్ అయిపోవాలి. అండ్ ఇక్కడ నుంచి మనకి ద్రాక్షారామం 5 to 8 kilometers అయితే ఉంటుంది. అక్కడికైతే మనం ఈజీగా అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి చూడండి విజువల్ ఎలా కనిపిస్తుందో. అక్కడి నుంచి మేము జొన్నాడ దగ్గరలో ఉన్న చాలా పురాతనమైన ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. ఇంక ఇక్కడ మేము దర్శనం చేసుకుని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం అనమాట.